తాకిన నా దేశానికి పరలోకములో కూడా చోటు దక్కాలి. యేసు నామములో భారతదేశము కృప పొందురుగాక. పరిశుద్ధపరచుటలో దేవుని కార్యమున్నది, మన భాగము కూడా ఉన్నది. पवित्र किए जाने में परमेश्वर का कार्य और हमारा भाग भी है. 7 నిమిషాలలో 7 పాయింట్స్ చెప్తాను, మనసులో పెట్టుకో. और 7 मिनटों में मैं 7 बातें बताऊंगा. फटाफट, एकदम जल्दी से. 7 पॉइंट्स. 7 पॉइंट्स. नंबर 1, सबसे पहली, नंबर 1, सबसे पहला, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. तुम अगर तुम आंसू से भरकर प्रार्थना करोगे तो तुम्हें पवित्र करेगा परमेश्वर. లూకా సువార్త 7:46 నుంచి 50 వరకు. लूका रचित समाचार 7 अध्याय का 40 से 50 पद, 46 to 50. 46 से लेकर 60 पद तक. దేవుని బిడ్డలారా, परमेश्वर के लोग శ్రద్ధగా నా మాట వినండి. मेरे बात को ध्यान से सुनिए. అక్కడ ఒక పాపాత్మురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే वहाँ एक पापी स्त्री जब आंसू बहाकर प्रार्थना की, ఆమె జీవిత కాల పాపాలన్నీ యేసయ్య క్షమించి పరిశుద్ధపరిచాడు. उसके जीवन के सारे पापों को यीशु धोकर क्षमा. కన్నీటి ప్రార్థన వల్ల నిన్ను పరిశుద్ధపరచు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. आंसू से भरी हुई प्रार्थना में तुम्हें पवित्र करने वाले परमेश्वर की महिमा करो. నెంబర్ 2, दूसरी बात, నెంబర్ 2, दूसरी बात, యేసు రక్తము వలన పరిశుద్ధత. यीशु के लहू के द्वारा पवित्रता. యోహాను మొదటి పత్రిక 1:7 पहली यूहन्ना की पत्र 1 अध्याय का 7 पद. ఆ యేసు రక్తం వల్ల నిన్ను పవిత్రపరుస్తాడు ఆయన. और वो यीशु मसीह के लहू के द्वारा तुम्हें पवित्र करता है. యేసు రక్తము నీ మీదకి ఎట్లా వచ్చును? यीशु का लहू आपके ऊपर कैसे आता है? యేసు రక్తము నీకు ఎట్లా వచ్చును? यीशु का लहू आपके पास कैसे आता है? 100 రూపాయల నూనె డబ్బా తెస్తాడు ఒకడు. ये 100 रुपए का एक नून तेल का बोतल आएगा. ఒక దయ్యం పట్టిన దాన్ని తీసుకొస్తాడు చేజీ మీదకి. और एक दुष्टात्मा से पीड़ित एक व्यक्ति को ले आएंगे. కెమెరా దయ్యానికే, మైకు దయ్యానికే. और कैमरा भी उस दुष्टात्मा को है, माइक भी वो दुष्टात्मा को है. ఆడి మినిస్ట్రీ బాగుపడ, మైక్ దేవుడికి పోడాడు, ఎప్పుడు దయ్యానికి ఇస్తాడు. और उसका सेवकाई क्या क्या बोले आशीष भाई या नहीं, क्योंकि वो कभी परमेश्वर को माइक नहीं ఆడి देता. స్టేజ్ మీద పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. उसके स्टेज में पवित्र आत्मा नहीं बोलता, నాగరాజు మాట్లాడతాడు. वो नागराज बोलता है. ఎందుకంటే పరిశుద్ధాత్మను పిలవడాడు. क्योंकि वो पवित्र आत्मा को पुकार नहीं सकता, నాగరాజునే పిలుస్తాడు. उस नागराज को ही बुलाएगा. ఎందుకు అలాగా? क्यों ऐसे? నీకు ఎందుకు ఫ్రెండ్షిప్ అల్లది? आपको क्या करने के लिए? उनकी दोस्ती ऐसी है. నా ఆత్మీయులు నేను పిలుచుకున్నాను, ఆడ ఆత్మీయులు ఆడు పిలుచుకుంటున్నాడు. और मैं अपने को बुलाता हूँ, वो अपने को बुलाता है. అట్లా కాకపోతే స్టేజ్ ఎక్కి ఇప్పుడు నా యేసు నామములో నాగరాజు రా, और इसी वक्त मेरे यीशु मसीह के नाम से नागराज आओ. కూటం పెట్టినాడు, ఉపవాసం ఉన్నాడు. और जो सभा का आयोजन किया वो उपवास है. వీడి కేకలకి వీడికి అడ్వాన్స్ కట్టాడు వాడు. और इसके चिल्लाहट के लिए एडवांस उसने पे की. వీడు చెప్పిన హైట్ లో స్టేజ్ కట్టాడు వాడు. और इसके कहने के अनुसार वो हाइट में स्टेज बनाया. స్టేజ్ పక్కన యువతల గ్రీన్ రూమ్, అవతల క్యారవాను. గ్రీన్ రూమ్, క్యారవాన్. క్యారవాన్ అంటే బస్సులో అన్ని ఉంటాయి, పడక గదులు, అన్ని గదులు. इस प्रकार इस बगल में बाजू में ग्रीन रूम और यहाँ पे कैरवान. ఇన్ని తయారు చేసి లక్షలు ఖర్చు పెడితే और ये सब आयोजन करके लाखों रुपया खर्चा స్టేజ్ करके, కింద 40 మంది ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. और स्टेज के नीचे 40 लोग उपवास करके साथ प्रार्थना कर रहे हैं. వీడి స్టేజ్ మీదకి పరిశుద్ధాత్మ నాగరాజు వచ్చింది. और इसके स्टेज में पवित्र आत्मा नहीं, नागराज आएगा. నేను బాధపడాలా వద్దా? इसे दुख होना है नहीं होना है? మీరందరూ అడి బ్యాచ్ లో ఉన్నారు. సైలెంట్ అయిపోయారు తమ్ముళ్ళు. क्या चुप हो गए? అభిమానం అడ్డుకొనుచున్నదా నాన్న? कि आपका उसके उनके प्रति अभिमान దుష్ట आपके लिए బంధములను रुकावट తెగునుగాక. बने. और ऐसे सारे दुष्ट के बंधन टूटने पर దేవునికి స్తోత్రం అని. प्रभु को महिमा करे. హల్లెలూయా. हालेलुया. ఆ నాగరాజు వచ్చి ఊగుతా ఉండగా और वो नागराज आकर जब वो हिलता रहता है, కెమెరా దానికే తిప్పి, और कैमरा उसी को घुमा మైకు దయ్యానికే ఇచ్చి, और माइक भी उस दुष्टात्मा को देकर, ఈడు 100 రూపాయలకి అమ్మే కొబ్బరి నూనె సీసా పట్టుకొని और 100 में बिकने वाली तेल बोतल पकड़कर, రిహార్సల్ సూపర్ సరిగా ఉంటదిలే. और वो मेरे ख्याल से रिहर्सल बहुत अच्छी तरह हुआ होगा. ఆ దయ్యం అంటది, అమ్మా అమ్మా ఆయ్. और वो दुष्टात्मा से पीड़ित दिखेगा. ఇది ఏమి? ये क्या है? దయ్యం అంటది, ఏసు రక్తం. वो दुष्टात्मा कहेगा यीशु का लहू, ఏసు రక్తం यीशु का लहू. మీద పోసేస్తా.
ऊपर डाल दूंगा, మీద పోసేద్దా. ऊपर डाल दूंगा. అబ్బా, వద్దయ్యా. नहीं नहीं नहीं, मत डालो. ఏంటిది? ये क्या है? యేసు రక్తం. यीशु का लहू. ఎంతమందికి కావాలి మొత్తం కొనేస్తారు అంతే. कितने लोगों को चाहिए बोलेंगे तो सब खरीद लेते हैं. ఇది దయ్యమో దయ్యం పిల్లలను. और ये भूत और भूत के बच्चे. నేను అనలేదండో. मैंने कहा. మీరు మీ తండ్రికి అపవాది సంపదను యేసు బాబు అన్నాడు, నేను కాదు. और यीशु ने कहा कि तुम अपने बाप दुष्ट के संतान हो. మన చేయి మీదకి ఎవరు రావాలన్నా? हमारे स्टेज में कौन आना है? क्या नागराज आना है? ऐसा नहीं. మనము నిలుచు ప్రతి చోటకి పరిశుద్ధాత్ముడు రావాలి. हम जहाँ कहीं खड़ा होते हैं वहाँ पवित्र आत्मा. నిలబడ్డ మా చేతులెత్తే మా పరిశుద్ధాత్మ రావాలి. और मैं हम खड़े हो हाथ उठाए. పరిశుద్ధపరచు ఆత్మ రావాలి. पवित्र करने वाली आत्मा. ఒప్పింపజేసే ఆత్మ రావాలి. अंगीकार करवाने वाली आत्मा. అంతరంగమును మార్చగల ఆత్మ రావాలి. अंतरात्मा को शुद्ध करने वाली आत्मा. స్వభావమును మార్చు పరిశుద్ధాత్మ రావాలి. स्वभाव को बदलने वाली पवित्र आत्मा आना है. హల్లెలూయా. हालेलुया. మిమ్మల్ని పరిశుద్ధపరచు యేసు రక్తం ఎప్పుడు వస్తుందో తెలుసా? आपको पवित्र करने वाला यीशु. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము जैसे वो ज्योति में है మనమును వెలుగులో నడుచుకొనిన ఎడల वैसे ही हम भी अगर ज्योति में चले ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. तो उसके साथ हम अच्छी तरह संगति रखने वाले बने. యేసుతో అన్యోన్య సహవాసములో ఉండగా और यीशु के साथ जब आप संगति में बने रहते మళ్ళీ हैं వేరొక ఫ్రెండ్షిప్ లేదు. और दूसरी कोई दोस्ती नहीं. చీకటి బంధాలు, अंधकार के बंधन, చీకటి స్నేహాలు, अंधकार की मित्रता, చీకటి సరదాలు, अंधकार की हर प्रकार చీకటి వ్యాపకాలు और अंधकार के वो स्मरण, ఏమీ లేకుండా वो सब के बिना యేసుతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే, यीशु के साथ अगर बहुत ही बढ़िया से संगति रखते ఆ हैं, అన్యోన్య సహవాసములో ఉండగా उस सहभागिता या संगति में रहते हुए యేసు రక్తము నీ మీదకి వస్తది. यीशु का लहू आपके ऊपर आएगा. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి तालियां స్తోత్రం बजाते చేద్దాం. हुए प्रभु का धन्यवाद करें. హల్లెలూయా. యేసు రక్తం డబ్బా కొనుక్కుంటే రాదు. यीशु का लहू डब्बा खरीदने से नहीं आता. ఎవడికో 1000 రూపాయలు పంపితే రాదు. किसी को 1000 देने से नहीं. చీకటి బంధాలు వదిలిపెడితే, अगर अंधकार का बंधन छोड़ చీకటి दे, జీవితాన్ని మార్చుకుంటే, अगर अंधकार का जीवन बदल రహస్య ले, పాపాలు విడిచిపెట్టగలిగితే, अगर गुप्त के पापों को मान ले, యేసుతో అన్యోన్య సహవాసములోకి నడవగలిగితే, यीशु मसीह के साथ संगति कर पाए, యేసుతో అన్యోన్య సహవాసములో ఉండగా अगर यीशु के साथ जब हम संगति में रहते हैं, యేసు రక్తము నిన్ను సమస్త పాపలను పవిత్రపరుస్తుంది. यीशु मसीह का लहू तुम्हारे सारे पापों से तुम्हें शुद्ध करता है. ఒకటి నీ కన్నీటి ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. एक तुम्हारे आंसू भरी प्रार्थना तुम्हें पवित्र करता है. రెండు दूसरी యేసుతో అన్యోన్య సహవాసములో ఉండగా యేసు రక్తం కడుగుద్ది. और यीशु के साथ जब आप संगति में हैं, यीशु का लहू आपको धोएगा. మూడవది तीसरी बात అపోస్తుల కార్యముల గ్రంథం 21:16. प्रेरितों के कामों 21 अध्याय का 16 21:16 21 अध्याय का 16 पद. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? वचन क्या कहता है? బాప్తిస్మము ద్వారా నీ పాపములు కడిగి వేసుకో. बपतिस्मा के द्वारा तुम्हारे पाप को धो ले. నువ్వెన్ని పాటలు పాడినా, अगर चाहे आप कैसे भी बर्तन, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, और चाहे आप कितने भी प्रार्थना నువ్వెన్ని करें, కానుకలు ఇచ్చినా, चाहे आप कितने भी दाम दे, ఒకవేళ నువ్వు ఇంకా నీటి బాప్తిస్మం పొందకపోతే अगर आप पानी का बपतिस्मा नहीं लिए हैं, నీకు పాప క్షమాపణ లేదు. तुम्हारे लिए पाप की क्षमा नहीं. హలో జఫన్యా, हेलो जफनिया, మేమందరం పాస్టర్లమయ్యా, हम सब पासवान हैं. మాకు బాప్తిస్మం ఎందుకు చెప్తున్నావయ్యా? हमारे लिए बपतिस्मा का बारे में क्यों बोलते हो? కారణం ఉన్నది. उसका एक कारण है. నంబర్ 1, सबसे पहला, బాప్తిస్మం పొందేవాడు बपतिस्मा पाने वाला, బాప్తిస్మం పొందే క్షణానికి बपतिस्मा लेने वाले लोग మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. याद रखिएगा, मन फिरा कर बपतिस्मा लेना है. రెండు, दूसरा, పాపాల విషయంలో పశ్చాత్తాపపడి पाप के विषय में पश्चाताप करके బాప్తిస్మాన్ని పొందాలి. बपतिस्मा पाना है. మూడు, तीसरा, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎరిగి पवित्र आत्मा है बात को जानते हुए బాప్తిస్మాన్ని పొందాలి. बपतिस्मा को पाना है. యేసు క్రీస్తు నామమును ఒప్పుకొని यीशु मसीह के नाम को मानकर బాప్తిస్మం పొందాలి. बपतिस्मा पाना है. ఇప్పుడు చెప్పండి, अब बोलिएगा, మీరు బాప్తిస్మం పొందినప్పుడు जब आप बपतिस्मा लिए, నిజంగా మారు మనసు పొందే బాప్తిస్మం పొందారా? क्या आप सच में मन फिराकर ही बपतिस्मा लिए? రెండు, दूसरा,
పాప క్షమాపణ కొరకైన పశ్చాత్తాపము కన్నీటి ప్రార్థన ఉండే పొందారా? पाप की क्षमा के लिए पश्चाताप और आंसू से भरी प्रार्थना के साथ ही आपने पाया। పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న కనీస అవగాహన ఎరిగి పొందారా? पवित्र आत्मा है ऐसे एक तोड़ी जानकारी के साथ आप बपतिस्मा पाए। అపోస్తుల 19వ అధ్యాయములో प्रेरित के कामों 19 अध्याय में పౌలయ్య గారు प्रेरित पौलुस మొదటి 6 వచనములలో पहले के 6 पदों में విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగగా, और जब आपने विश्वास किया क्या पवित्र आत्मा को आपने पाया? వారు और उन्होंने అసలు कहा మాకు పరిశుద్ధాత్మే తెలియదన్నందుకు और उन्होंने कहा कि हमें तो पवित्र आत्मा के बारे में ही नहीं जानते। వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఇచ్చాడే. उनको फिर से बपतिस्मा వారు दिया। మారు మనసు పొందారు. वो मन फिराकर ही बपतिस्मा వారు पाए। నీటి బాప్తిసం పొందారు. पानी की बपतिस्मा ही पाई। అయినప్పటికీ फिर भी పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎరుగక పొందినందుకు पवित्र आत्मा है ये जानकारी जाने बिना बपतिस्मा लेने के कारण అది చల్లదని वो नहीं चलेगा। ऐसा कहकर పరిశుద్ధాత్మ గురించి బోధించి पवित्र आत्मा के बारे में उपदेश दे మళ్ళీ ఇచ్చాడు పౌలు. फिर से प्रेरित पौलुस ने నా बपतिस्मा। ప్రశ్న ఏమనగా, मेरा प्रश्न क्या है? బాప్తిసం పొందేవాడు बपतिस्मा लिए పరిశుద్ధాత్మ అవగాహన లేకుండా పొందితే अगर पवित्र आत्मा के जानकारी भी వాడి బాప్తిసం చెల్లదు అంటే तो उसका बपतिस्मा नहीं चलेगा। అసలు ఇచ్చినోడికే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే अगर दिए हुए वाले व्यक्ति को पवित्र आत्मा का अभिषेक नहीं है, అట్లాంటి వాడి దగ్గర పొందింది చెల్లుద్దా? क्या उसके पास बपतिस्मा पाने से चलेगा? డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎవడు పడతాడు సంతకం పెట్టకూడదు, ఆర్టీఓ పెట్టాలా? और याद रखिएगा ड्राइविंग लाइसेंस में कोई भी चाहे वो नहीं, 10th आरटीओ क्लास शिष्टाचार करना है। 10th क्लास మార్క్ లిస్ట్ మీద అభిమాన సినీ తార ఆటోగ్రాఫ్ పనికిరాదు, హై స్కూల్ హెడ్ మాస్టర్ సంతకం. और याद रखिएगा 10th क्लास के सर्टिफिकेट में कोई भी नेता या कोई भी सेलिब्रिटी का हस्ताक्षर नहीं जी। బాప్తిసం ఇచ్చేవాడు గొప్ప దైవజనుడు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు, పెద్దంగి నల్లతాడు, ఇది కాదు సబ్జెక్టు. అతడు పరిశుద్ధాత్మాభిషేకము పొందినవాడు. याद रखिएगा जो बपतिस्मा देने वाला याजक वो है या नहीं है, पवित्र आत्मा पाया है। మీరు ఒకవేళ దైవజనులే అయినా, अगर आप परमेश्वर के दास भी क्यों ना हो, ఇప్పటికే మీరే ఎన్నో బాప్తిస్మాలు ఇచ్చినా, अब तक में आप खुद कहीं बपतिस्मा నీవు दिए, పొందిన బాప్తిసం సరైన కాకపోతే अगर आप पाए हुए बपतिस्मा इस प्रकार नहीं है అది तो చల్లదు చల్లదు చల్లదు. वो नहीं चलेगा और नहीं चलेगा। మళ్ళీ బాప్తిసం పొందాలని అనుకో, పొందిందే బాప్తిసమే కాదు కాబట్టి ఫ్రెష్ గా పొందాలి. స్తోత్రం. और याद रखिएगा वो पाया हुआ बपतिस्मा ही नहीं है, इसलिए फिर से नए बपतिस्मा लेना। కంగారు పడి పొలోమని చేతులు ఎద్దొద్దు, ఈ వాక్యం మీద పొదగండి. और याद रखिएगा जल्दीबाजी करके हाथ मत उठा ఈ दीजिएगा, ఉపదేశం మీద ప్రార్థన చేసుకోండి. और इस उपदेश को ध्यान रखते हुए प्रार्थना करें। పరిశుద్ధాత్మని మెల్లని స్వరాన్ని వినండి. पवित्र आत्मा के आवाज को सुनिए। ఆత్మ మాట్లాడితే కనుక లోబడండి. अगर आत्मा आपसे बात करता है तो भीतर आइए। మొన్న ఒక పాస్టర్ గారి ఉపదేశాన్ని నా దగ్గరికి వచ్చాడు. और उस दिन एक पासवान इस उपदेश सुनकर मेरे पास आया। అయ్యగారు మీరు చెప్తుంటే నేను భయం కలుగుతుంది, ఒప్పించబడుతున్నాను. हे परमेश्वर के दास, आपके बात सुनकर मुझे डर उत्पन्न हो रहा है और मैं अंगीकार कर रहा हूँ, నిజానికి నేను పొందింది చిలకరింపు బాప్తిసమే. और मैं वास्तव में तो बस वो छिड़काव का बपतिस्मा కానీ నేను पाया। సేవకు వచ్చిన దగ్గర నుంచి ముంతడం ఇస్తున్నాను అందరికీ. लेकिन सेवा में आने के बाद से तो सबको मैं डुबाकर बपतिस्मा दे रहा हूँ। కానీ మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు పొందాలనిపిస్తుంది. लेकिन अब आप जो कह रहे हैं उसको मैं पाना चाहता हूँ। పొందితే సంఘంలో పరువు పోయిద్దే ఉన్న టెన్షన్ ఉంది అన్నాడు. लेकिन अगर बपतिस्मा पाऊंगा तो कलीसिया में मेरी ईमान चले जाएगी, ऐसा सोच में था। ఆ నీ స్థితిని బట్టి ఎగతాళి చేసే పనికి మనల్ని ఇద్దరు ముగ్గురు ఉంటారు, నిజమే. और उसके ऐसे स्थिति के कारण उसका मजाक उड़ाने वाले 2-3 तो रहेंगे। అంత స్థాయికి ఎదిగినా నీ యథార్థతను బట్టి నీ దేవుడు నీ ప్రజలు సంతోషపడతారని చెప్పారు. लेकिन उतने स्थाई ऊंचा होने के बाद भी तुम्हारी ईमानदारी वफादारी के कारण परमेश्वर के ఆయన लोग आनंदित బాప్తిసం होंगे। పొందాడు, దీవించబడ్డాడు. और वो भाई बपतिस्मा लिया और वो आशीष पाया। ఆ యథార్థవంతుల సేవకుని బట్టి చప్పట్లు కొట్టి और స్తోత్రం ऐसे చెప్పండి. वफादार सेवक के लिए हम ताली बजाकर प्रभु का धन्यवाद। ఒకటి కన్నీటి ప్రార్థన, एक आंसू से भरी प्रार्थना, రెండు యేసుతో అన్యోన్య సహవాసం, दूसरा यीशु मसीह के साथ संगति, మూడవది నీటి బాప్తిస్మం, तीसरा पानी की बपतिस्मा, నాలుగది ఎఫెసీ 5:27, चौथा बात इफिसी 5 अध्याय का 27 पद, 5:27. 5 अध्याय का 27 पद। దేవుని వాక్యముతో నీకు స్నానం జరగాలి. और परमेश्वर के वचन के द्वारा तुम्हारा स्नान होना है। విశ్వాసులకైనా పాస్టర్లకు కూడానా? क्या सिर्फ विश्वासियों के लिए या पासवानों के लिए? విశ్వాసులకైనా పాస్టర్లకు కూడానా? क्या सिर्फ विश्वासियों के लिए या पासवानों के लिए भी? చెప్పు దేవునికి స్తోత్రం. बोलिएगा प्रभु यीशु मसीह की धन्यवाद। అందుకని ఐఎఫ్జే ప్రతి ప్రార్థన ఉద్యమ కూడికలో కూడా
इसीलिए IFJ हर प्रकार के प्रार्थना सम्मेलन में కొంచెమైన వాక్యానికి చోటిస్తున్నాం మేము. और थोड़ा बहुत वचन को हम जगह देते हैं. ఎందుకు కొంచెమైనా చోటిస్తున్నాం? क्यों हम थोड़ा बहुत जगह देते हैं? మాకు కూడా స్నానం కావాలి గనక. क्योंकि हमें भी स्नान మాకు కూడా चाहिए. స్నానం కావాలి గనక. हमें भी स्नान चाहिए. ఎంత అందగాడైనా బయటికి వెళ్ళి వచ్చాక మురికి పడతాడు, స్నానం చేయాలి. याद रखिए, चाहे कितना सुंदर भी क्यों ना हो, बाहर गया भीतर आया, उसको स्नान करना जरूरी है. బెంచి కారుకైనా సర్వీసింగ్ కావాలి. बेंच कार भी क्यों ना हो, सर्विसिंग चाहिए. గొప్ప దైవజనుడు కూడా అప్పుడప్పుడు కడగబడుతూనే ఉండాలి. और बहुत बड़े महान सेवक भी क्यों ना हो, तब तब धोया जाना चाहिए. అందుకనే ప్రతి వారం ప్రతి నెల కొడుకుని IFJ కూడికలో इसीलिए हर प्रकार के सभा में ఒక బలమైన ఉపదేశాన్ని కోరుకుంటున్నాం మేము. एक बहुत ही सामर्थ से भरी हुई उपदेश की चाहत ఎందుకంటే रखते हैं. ఇంత మంది కోసం ప్రార్థన చేస్తున్న మేము కడగబడాలి, స్నానం क्योंकि చేయాలి. इतने लोगों के लिए प्रार्थना करने वाले हम धोए जाना है. మనల్ని పొగిడే సహవాసాలొద్దు, हमें हमारी तारीफ करने वाली संगति नहीं గిఫ్ట్లు चाहिए. ఇచ్చే సహవాసాలొద్దు. गिफ्ट देने वाली संगति नहीं चाहिए. మనము స్నానము చేయనంతగా మన మీద దేవుని వాక్యమును కుమ్మరించగలిగిన సేవకులు కావాలి. हम नहाने जैसे और ऐसा उपदेश हम पर बरसाने वाले जैसे ఒక संगति. చెంబెడు నీళ్ళతో స్నానం చేయలేం కదా. एक छोटे पानी से हम नहा नहीं सकते हैं. మనం బకెట్ బకెట్ మీద పోసుకుంటా हम ఉండాలి. पूरे बकेट बकेट हम ऊपर डालते పిట్ట रहना. కథలు లేకుండా, జోక్స్ లేకుండా, విమర్శలు లేకుండా, कोई भी प्रकार की कहानी या कोई जोक या कोई भी प्रकार का विमर्शन ना होते हुए దేవుని వాక్యమును మన మీద కుమ్మరించే సేవకులు కావాలి. परमेश्वर का वचन हम पर उंडेलने वाले होना है. హల్లెలూయా చెప్పండి. हालेलुया कहे. వాళ్ళు దేవుని మాట చెప్తే చాలండి. वो लोग परमेश्वर के बात कहने से बस है. 5-6 భాషల్లో మాట్లాడక్కర్లా. 4-5 भाषा में बोलने की जरूरत नहीं. వింత వింత విన్యాసాలు ప్రదర్శించక్కర్లా. और पूरे कोई चाहत को वर्त करने की जरूरत नहीं. దేవుని మాట ప్రకటిస్తే చాలు. परमेश्वर का वचन प्रचार करने से काफी ఆ है. వాక్యము స్నానము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. और वो वचन का वो स्नान हमें पवित्र. ముడత మచ్చ డాగు ఏమి లేని कोई भी प्रकार का कलंक या कोई भी प्रकार का दाग नहीं होने वाला. పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా మారిపోతాం. पवित्र निर्दोष कलीसिया में हम बदल जाएंगे. ఆమేన్ అనండి గట్టిగా. आमीन कहिएगा. ఒకటి కన్నీటి ప్రార్థన, पहला आंसू से भरी प्रार्थना. రెండు యేసుతో అన్యోన్య సహవాసం, दूसरा यीशु मसीह के साथ మూడు संगति. నీటి బాప్తిసం, तीसरा पानी की बपतिस्मा. నాలుగు వాక్యపు స్నానం, और 4 वचन के द्वारा 5 स्नान. యెషయా గ్రంథం 6:6, और యెషయా 5वां 6:6 यशायाह की पुस्तक 6 अध्याय 6 पद. ఏమని చెప్తుంది వాక్యం అక్కడ? वहां पे क्या लिखा हुआ है? ఇది బలిపీఠం మీద నుండి వచ్చిన అగ్ని. और ये परमेश्वर के मेज से निकली हुई आग ఈ है. అగ్ని పెదవులకు తాకిన గనుక और ये आग तुम्हारे होठों को छुआ है. నీ దోషములకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. तुम्हारा सारे दोष का प्रायश्चित. Now you are eligible to stand before the Almighty God. और याद रखिएगा, अब तुम परमेश्वर के लिए खड़े हो నీవు सकते हो. దేవుని ఎదుట నిలుచుటకు తగిన వాడివి ఇప్పుడు. और अब तुम परमेश्वर के सामने खड़े होने के योग्य ఎలాగూ हो. పరిశుద్ధపరచబడ్డాడు, कैसे वो पवित्र किया गया, ఎలాగూ కాల్చబడ్డాడు, कैसे वो जलाया गया. అతడు శక్తివంతమైన స్తుతి ఆరాధనలో పాలు పొందుచుండగా वो जब सामर्थ से भरी हुई स्तुति आराधना में वो గడప शामिल था. కమ్ముల పునాదులు అదిరిపోయే ఆరాధనలో పాలు పొందుచుండగా और ऐसी आराधना जो पूरे भूकंपित करने वाली आराधना. అకస్మాత్తుగా దేవుని ఆత్మ ఒప్పింపగా अचानक परमेश्वर की आत्मा प्रेरणा देने के कारण అయ్యో అని రోదన చేయుచుండగా अयो कहकर वो जब चिल्लाकर దేవుని పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. और परमेश्वर की पवित्र आत्मा उसके ऊपर అతన్ని आकर పరిశుద్ధపరిచింది. उसको पवित्र किया. అందుకనే IFJ సహవాసము ప్రార్థనా సహవాసమే అయినప్పటికీ इसीलिए वो चाहे वो प्रार्थना की संगति क्यों ना हो, మేము పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి కూడా గట్టిగా మాట్లాడుతున్నాం. हम इसीलिए पवित्र आत्मा का अभिषेक के बारे में भी बहुत ही जोर के साथ ఇక్కడ बोलते हैं. జరిగేది దేశ రక్షణ కొరకైన ప్రార్థనే అయినా यहाँ पे अगर देश के उद्धार के लिए प्रार्थना होने पर भी ఆ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన అయి ఉండాలి. वो प्रार्थना पवित्र लोगों की प्रार्थना होना है. పరిశుద్ధులు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి అంటే पवित्र लोग प्रार्थना करने जाले होना चाहिए. వారిని పరిశుద్ధపరిచి అగ్ని వారి మీదకి రావాలి. और उन्हें पवित्र करने वाली आग उन पर उतरना है. వీళ్ళు ప్రార్థనను పోగేస్తారు, అభిషేకాన్ని గురించి మాట్లాడతారు అని మా మీద నేరారోపణ చేస్తున్న వారు కలరు. और ये प्रार्थना कहते हैं, अभिषेक के बारे में बोलते हैं, ऐसा कहते हुए हम पर ఇది निंदा डालने वाले हैं. ప్రార్థనే కానీ పాపుల ప్రార్థన కాదు. ये प्रार्थना ही है, पापियों का प्रार्थना ఇది नहीं. పరిశుద్ధుల ప్రార్థన. ये पवित्र लोगों की प्रार्थना. ఎవడు స్వతహాగా పరిశుద్ధుడు కాదు. कोई अपने आप पवित्र नहीं. ప్రతి వాని మీదకి దేవుని అగ్ని వచ్చి పరిశుద్ధపరచాలి. हर एक के ऊपर परमेश्वर का आग
मिलाकर पवित्र That करना is the reason even in the prayer session we need anointing of the Holy Spirit. इसीलिए प्रार्थना के सेशन में भी हमें अभिषेक की जरूरत है ప్రార్థన కొడికలకు అభిషేకము రావాల్సిందే. प्रार्थना की सभाओं में अभिषेक का उतरना जरूरी है విజ్ఞాపనలకు అభిషేకము రావాల్సిందే. निवेदनों के ऊपर परमेश्वर का अभिषेक आना जरूरी है ఈవెన్ పాటలకు అభిషేకము और రావాల్సిందే. हर प्रकार के चीजों में अभिषेक आना जरूरी है విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. विश्वास करने वाले आमेन कहे ఆమేన్. आमेन 5 पांचवा పరిశుద్ధ అగ్ని. पवित्र आग 6 छठा ఆది కాండము उत्पत्ति 35వ అధ్యాయము 35वां अध्याय 3-4 వచనాలు. 3 और 4 पद అక్కడ ఏమని రాయబడిందనగా वहां पे यूं लिखा हुआ మనము దేవుని మందిరమునకు వెళ్ళవలెను గనుక हम परमेश्वर के भवन को जाना है మిమ్మును इसलिए మీరు పరిశుద్ధపరచుకోండి. आप अपने आप को पवित्र कर लो వెంటనే ఎలా పరిశుద్ధపరచుకున్నారు? कैसे वो लोग पवित्र किए వారు స్నానం చేశారు, वो नहाए బట్టలు మార్చుకున్నారు, कपड़े बदले విగ్రహాలు తమ దగ్గర ఉన్న విగ్రహాలు తీసేశారు. उनके पास जो मूर्तियां थी उसको निकाल डाले ఈ 3 మనందరము చేశాము. ये 3 हम सब ने भी किया 4వది ఏంటి తెలుసా? चौथा क्या है తమ पता చెవులకు ముక్కులకున్న పోగులు తీసేశారు. और वो अपने कान में और अपने नाक में जो लगी हुई है उसको निकाल బైబిల్లో दिया। ఉందా లేదా? बाइबल में है या नहीं మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటే तुम अपने आप को पवित्र करो उसका मतलब है వాళ్ళు విగ్రహాలు తీసేశారు, वो मूर्तियों को निकाल दिए వాటితో పాటు ఆభరణాలు కూడా. और उसके बाद वो हर प्रकार के गहने भी निकाल दिए నేనేమంటున్నానంటే मैं क्या कहता हूँ ఇప్పుడు క్రైస్తవులు ఏమంటున్నారు? आपके मसीह लोग क्या బైబిల్లో ఆభరణములు తీసివేయుటే పరిశుద్ధత అని రాసి ఉన్నా क्या बाइबल में ऐसा लिखा है कि गहने निकाल देना ही पवित्रता है ఆ వాక్యాన్ని పట్టుకోకుండా उस वचन को पकड़े बिना పలానా పాస్టర్ గారు పెట్టుకున్నారు కదండి, ओ पलाना पासवान पहना है ना जी పలానా పాస్టర్ గలగల గలగలాడిపోతూ వచ్చింది కదండి, पलाना पास्टर तो बहुत चमकती हुई आई जी వాళ్ళు మీకన్నా చాలా పెద్దవాళ్ళు కదండి वो आपसे भी बड़े हैं ना जी అని పెద్ద నోరు చేసుకుని నా మీద పడిపోతున్నారు. और ऐसा करके बड़ा मुंह करके मुझ पर गिरते हैं తట్టుకునే కృప వేసి ఇచ్చాడులే. लेकिन सहने की सामर्थ्य तो प्रभु दी है తెలియజేయనిది ఏమనగా लेकिन आपको बताया जा रहा है నేను చెప్పేది నేను వాళ్ళకన్నా గొప్పనని కాదు, मैं ये नहीं कहता कि मैं उनसे बढ़कर हूँ వాళ్ళకన్నా చిన్నోన్ని, उनसे भी छोटा ही हूँ కాకపోతే వాళ్ళకన్నా ఎక్కువగా దేవుని వాక్యానికి భయపడుతున్నా. लेकिन उनसे भी ज्यादा मैं परमेश्वर का वचन का भय मानता हूँ పెద్దోళ్ళు కాబట్టి లెక్క చేయట్లా. वो बड़े लोग हैं इसलिए वो नहीं करते हैं అలాంటున్నాయి. वो उनको वहां रहने दो నాకులాగా లోబడే వాళ్ళు ఉంటే రండి. अगर मेरे जैसा कोई भीतर जाने वाले हैं तो आइएगा अंदर పెద్దోళ్ళు ఆడ బడి ఉన్నారయ్యా, చిన్ని దావీదు తిన్ని సమయంలో ఉపయోగపడ్డాడు. స్తోత్రం చెప్పరా మీరు? और याद रखिए बड़े लोग वहां पर है याद रखिएगा छोटा दाऊद समेल परमेश्वर के लिए काम आए మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. अच्छे सारे लोग स्तुति करें ఆ ఆభరణములు తీసివేయుటయే పరిశుద్ధత అని బైబిల్లో చెప్తుంటే बाइबल में लिखा हुआ है कि गहने निकाल देना ही पवित्रता పెద్ద है పెద్ద రెవరెండ్లు 72 ఏమంటారు స్టేజి మీద? और बड़े बड़े रेवरेंड और डब्बेरेंड వాళ్ళు ఏమంటారంటే और वो लोग क्या कहते हैं అది వారి వ్యక్తిగత సమర్పణ బ్రదర్. वो उनका व्यक्तिगत समर्पण है దట్ जी ఈస్ ద పర్సనల్ డెడికేషన్. యు నో, वो अपना उनका व्यक्तिगत समर्पण है जी నువ్వు నొక్కిన సన్నాయి నొక్కులు చాలు కానీ కూర్చో. जो सलाह देते हैं बस है काफी है बैठ जा అది వ్యక్తిగత సమర్పణ అని ఒక్క రెఫరెన్స్ చూపిస్తావా? वो एक व्यक्तिगत समर्पण है कहने के लिए एक रेफरेंस दिखाएंगे బైబిల్ తిరగా మరగా చదివించాను అన్నాడు ఒకడు. एक कहता है कि मैं बाइबल पूरा इधर उधर पढ़ लिया हूँ నేను అంటాను मैं कहता हूँ ఈసారి తిన్నగా చదువురా. मैं कहूंगा भाई पूरे इधर उधर उथल पुथल करके नहीं सीधा करके पढ़ो అయితే నీకేం కనపడింది? अगर उथल पुथल करके पढ़ोगे तो क्या समझ में आएगा నీ చమత్కారం చాలు కానీ దేవుని వాక్యానికి లోబడు. और तुम जितना पढ़े उतना काफी परमेश्वर के वचन के आधीन हो వీడు जाओ। వెండి బంగారం ప్రసంగం ఎప్పుడు చేస్తాడు తెలుసా? ये सोना चांदी का प्रचार कब करेगा ఈ డబ్బులు బాగా అవసరమైతే ఆ ప్రసంగం చేస్తాడు ఆ రోజు. और अगर पैसे की जरूरत है तो वो అయ్యో ఇశ్రాయేలు ప్రజలు సమర్పించలేదో, क्या इस्राइल लोग समर्पण नहीं किए ఆది అపోస్తలులు ఇవ్వలేదా, क्या आदि प्रेरितों के सामने वो नहीं लाए పెద్ద పెద్ద జోబులు వేసుకుని వచ్చాడు ఇక్కడ. అందుకే ప్రసంగం. और बड़े बड़े पॉकेट के साथ आया इसलिए वो प्रचार है వాక్యం చెప్తుంది రాత్రి वचन कहता है ये दोपहर के समय ఆభరణం చెవి పోవు గాని ముక్కు పొడక గాని నువ్వు ఎంత కోటి రూపాయలు పెట్టుకో, దాని పేరు బైబిల్లో అపవిత్రత. और याद रखिएगा चाहे आपके कान में आपके नाक में जो गहना है ఏదో అందానికి పెట్టుకున్నానులే, और कह सकते हैं कि वो सुंदरता के लिए मैं रखा हूं నువ్వు जी। ఏమన్నా ఫీల్ అవు, దేవుడి ఫీలింగ్ మాత్రం అపవిత్రత. आप कुछ भी सोच लो लेकिन परमेश्वर की चाहत वो एक अपवित्रता है ఛీ, ఇప్పుడు ఒంటి మీద అపవిత్రతే అయ్యో అని ఎవడంటాడు? చి 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 అని అంటాం. అంత ఫీల్ अगर అయిపోతుంది. अगर अगर शरीर में अगर अपवित्रता है तो छी तो कहेंगे
उसमें फील होने वाली बात नहीं है। అది యేసు రక్తమే జయం. वही है यीशु मसीह की लहू की जय। స్తోత్రం చెప్పండి గట్టిగా. स्तुति करे। హల్లెలూయా. हालेलुया। మీరు బహు సుందరముగా ఉన్నారు, आप बहुत ही सुंदर है, కానీ అపవిత్రత ఉన్నది. लेकिन अपवित्रता है। ఇంతటి సౌందర్యం మధ్యలో इतना सौंदर्य के बीच में ఈ కొంచెం అపవిత్రత ये छोटी सी अपवित्रता, ఏమున్నదిలే నిన్ను హత్తుకొందును चाहे कुछ भी क्यों ना हो मैं तुझे गले लगाऊंगा। అని ఎవడైనా పాపిస్తోడు అంటాడు కానీ యేసు ప్రభు అండవు. कोई पापी व्यक्ति कहेगा लेकिन यीशु मसीह नहीं कहता। ఆయనకు పరిశుద్ధత కావాలి. उसको पवित्र लोग चाहिए। ఆయనకి డబ్బులు లేకపోయినా పట్టించుకోడు, ఇంక పాట రాపోయినా పట్టించుకోడు, ప్రసంగం రాపోయినా పట్టించుకోడు. పరిశుద్ధత లేకపోతే మాత్రం కుదరదు సార్. आपके पास पैसे भी ना हो या प्रचार करना ना आता हो, गाना ना आता हो, ఎన్నటెన్నటికి పరిశుద్ధత దేవుని మందిరమునకు అనుకూలము. लेकिन चाहे युगान युग पवित्रता परमेश्वर के भवन के లేకుండా लिए, నువ్వు ప్రభువుని చూడలేవు. पवित्रता के बिना तुम परमेश्वर को देख नहीं सकते। హృదయము శుద్ధి అయితేనే దేవుని ముఖమును చూస్తావు. और आप पवित्र होंगे तभी उसके चेहरे को देख। నీలో పరిశుద్ధత పరిపూర్ణము చేయబడాలి. तुम्हारे भीतर पवित्रता परिपूर्ण होना है। ఆమేన్ అని చెప్పు. आमीन। అంటే మరి నా ఆభరణాలు అంటే लेकिन फिर जी गहना कहे तो क्या? ఎన్ని చెప్పినా ఒక రింగ్ కూడా వద్దా? अगर चाहे एक रिंग भी नहीं रखा, రింగ్ కూడా వద్దా? एक रिंग भी नहीं, నీకు ఈ రింగ్ కాదురా, నువ్వు ఆ రింగ్ లో ఉన్నావు. అసలు వచ్చిన బాధ ये रिंग नहीं जी, आप तो तुम खुद उस रिंग में हो। నువ్వు ఆ రింగ్ లోంచి మా రింగ్ లోకి రా. స్తోత్రం చెప్పు. वो रिंग में से निकल कर इस रिंग में आओ। అంటే నా మీద పడతా ఒక రింగేగా? वो कहते हैं कि नहीं एक ही ఈ రింగ్ కాదురా, నువ్వు అసలు పెద్ద రింగ్ లో ఉన్నావు. अब वो रिंग नहीं जी, आप खुद एक बड़े रिंग में हो। నిన్ను ప్రేమతో మా రింగ్ లోకి ఆహ్వానిస్తున్నాము. और प्रेम के साथ हमारे रिंग में आपका स्वागत। आ जाओ, आ जाइए। యేసు రక్తమే జయం. గాని ऐसा लगाव जफन्या शास्त्री जी को है, लेकिन యేసు ప్రభు ప్రేమామయుడు. यीशु मसीह बहुत प्रेमी है। అంటే ఏంటో నీ అర్థం? उसका मतलब क्या है जी? క్యా మతలబ్ హై తేరా? उसका मतलब क्या है? ఆహా, అంత పట్టింపు యేసు ప్రభుకు లేదా? क्या ऐसा लगाव यीशु को नहीं है? పట్టింపు అంతా నాకే ఉందా? क्या ऐसा लगाव मेरे को ही है? ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. एक बात कहकर जाऊंगा। నిర్గమ 33:5. निर्गमन 33 अध्याय 5, చదివేటబ్బాయి ఒకసారి. నిర్గమ 33:5. 33 का 5। ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములు ధరించుకొనలేదు. ఇంకా కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడనొల్లని ప్రజలు. ఒక క్షణ మాత్రము నేను మీ నడుమ ఒక్క క్షణ మాత్రము నేను మీ మధ్యకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక, మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుక, మిమ్మును ఏమి చేయవలెనో మిమ్మల్ని ఏమి చెయ్యాలో అది నాకు అది నాకు తెలియాలంటే మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని. మా మినిస్ట్రీ కోసం నీ గాజులు ఇవ్వాలా? బోలియే. हमारे मिनिस्ट्री के लिए क्या तुम्हें छुड़ी देना है? చర్చి కట్టుకోవాలి కాబట్టి చైన్ వేయాలా? और चर्च बनाना इसलिए चैन डालना है? ఈ కాన్ఫరెన్స్ కు ఒక 15 లక్షలు కాబట్టి సందా పట్టాలా? क्या ये कॉन्फ्रेंस के लिए 15 लाख की जरूरत है, इसलिए क्या ऑफरिंग कलेक्ट करना है? గొడవ. नहीं नहीं नहीं, ऐसी बात नहीं। మా పాయింట్ ఏంటంటే, हमारा पॉइंट यह है, నువ్వు మాతో రాకపోతే కడుక్కు ఇయ్యలేం ప్రభు అని మోషే అన్నాడు. अगर प्रभु आप हमारे साथ नहीं आएंगे तो एक कदम भी आगे नहीं जा। నువ్వు ఎంత ఏడ్చినా నేను రాను రాని యేసు ప్రభు అంటున్నాడు. यीशु कहता है कि चाहे तुम कितना भी रो लो मैं नहीं అయితే आऊंगा। నీకు మా మీద కోపం పోలా అన్నాడు ఈయన. और वो कहेंगे कि ऐसे हो तो कैसा होगा? नहीं नहीं। అలా అయితే నీ నీ మా అయితే నీ కోపం పోలేదు అంటాడు. और अगर ऐसा है तो तुम्हारा हम पर क्रोध नहीं गया है, మమ్మల్ని క్షమించలేదు. तुमने हमें क्षमा नहीं की। క్షమిస్తే మాతో రావాలి. अगर आपने क्षमा किए है तो हमारे साथ आना है। ఆయన అంటాడు మిమ్మల్ని క్షమించాను కానీ మీతో రాను అంటాడు. वो कहेगा कि मैंने तुम्हें क्षमा किया लेकिन मैं तुम्हारे साथ नहीं आऊंगा। అదేంటి ప్రభా? ये क्या है प्रभु? ఏముంది, మీరు లోపల సచ్చే రకం కాదు. और वो कहता है कि क्या तुम भीतर आए हो? వచ్చాను అనుకో, अगर आए हैं మీరు లోపడరు, आप आज्ञाकारी नहीं बनेंगे। దెబ్బకి చంపేస్తాను మిమ్మల్ని. ఒక్క దెబ్బకి చంపేస్తా. एक मार में मैं मार डालूंगा, అందుకనే రావట్లేదు. इसीलिए नहीं आते। आपको नहीं सा. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया।
నువ్వు నిజంగా క్షమిస్తే మాతో రావాలంటాడు మోషే. मूसा कहता है कि अगर तुम सच में क्षमा किया तो तुम्हें हमारे साथ आना है। క్షమించాను గాని మీరు పూర్తిగా లోపడరు కనుక నేను మీతో రాను అంటాడు ఆయన. परमेश्वर कहता है मैंने क्षमा किया लेकिन तुम पूरी तरह से अधीन नहीं होते हो, इसलिए मैं तुम्हारे साथ नहीं आऊंगा। అలా కుదరదు, నువ్వు వస్తేనే గాని మాకు తృప్తి లేదన్నాడు. और ऐसा नहीं होगा प्रभु, आप आएंगे तभी हमें तृप्त होगा। అప్పుడు వాళ్ళు అన్నారు, तब उन्होंने कहा నువ్వు రాపోతే కడుక్కోడు ముందుకేమన్నాడు మోషే. अगर आप नहीं आएंगे तो मूसा एक कदम भी आगे नहीं बढ़ाएगा। దానికి యేసు ఏమన్నాడంటే, तब उसके लिए यीशु ने क्या कहा? అసలు ఈ విషయంలో మిమ్మల్ని ఏమి చేయవలనో నాకు తెలియాలంటే, इस विषय में तुम्हारे लिए क्या करना है अगर मुझे मालूम होना है तो। దేవుడికి తెలియపోవడం ఏంటండి? क्या परमेश्वर को मालूम नहीं? దేవుడికి తెలియపోవడం ఏంటండి? ऐसी कौन सी बात है जी जो అంటే प्रभु को వారి नहीं मालूम? గురించి ఏం చెయ్యాలో అనే ఆలోచించడం కూడా ఇష్టం అవ్వట్లేదు ఆయనకి. और इसके विषय में क्या करना है वो सोचने के भी वो नहीं चाहता है। వీళ్ళ గురించి ఆలోచించడం ఏంటంటే ఈ పక్కన బిడ్డ అన్నాడు, इनके बारे में सोचने वाली बात क्या है? इनको बगल रखो। యేసయ్య నీ గురించి ఆలోచించాలా వద్దా? यीशु आपके बारे में सोचना है या नहीं? యేసయ్య తలంపులలో మనసులో నీ ఉండాలా వద్దా? यीशु मसीह के सोच और विचार में आप होना है नहीं? మిమ్మునేమి చేయవలనో ఆయనకి తెలియనట్లు तुम्हारे लिए क्या करना है तुम ये जान पाने के लिए మీ ఒంటి మీద నుండి ఆభరణములు తీసివేయుడి. तुम्हारे शरीर के ऊपर में से गहने उतार डालो। అవి తీసేస్తేనే उनको निकालने से ही మీ గురించి ఆలోచిస్తాను, मैं तुम्हारे बारे में सोचूंगा మీతో నేను నడుస్తాను. और तुम्हारे साथ चलूंगा। పరిశుద్ధత, पवित्रता, పరిశుద్ధత. पवित्रता। సార్ सर చాలా కష్టం సార్. बहुत मुश्किल है सर। కుటుంబంలో ఒప్పుకోరు సార్, परिवार में नहीं मानेंगे सर। బంధువులు ఒప్పుకోరు సార్, और मित्र लोग नहीं। సమాజంలో వాల్యూ ఉండదు సార్. समाज में कोई वैल्यू नहीं रहेगा। అంటే అర్థం ఏంటి? उसका मतलब क्या है? శ్రమలు వస్తాయని, श्रमा है, శ్రమలు వస్తాయని. तकलीफ, कष्ट आएगा। 7వ పాయింట్ ఆ శ్రమలే. और याद रखिएगा चाहे कुछ भी क्यों ना हो। మొదటి పేతురు 1:7, 1 పేతురు 1:7. पहला पत्रस पहला अध्याय का 7 पद। నశించిపోవు సువర్ణము ఆ శ్రమల వలన మీకు పరిశుద్ధత కలుగుచున్నది. और उस सताव के द्वारा तुम्हें पवित्र उत्पन्न होता है। మొదట మనము పరిశుద్ధపరచబడాలి అనండి. सबसे पहले हमें पवित्र बनना है। మనం పరిశుద్ధపరచబడాలి. हम पवित्र किए जाना है। ఆమేన్. आमेन। అప్పుడే మన ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలుస్తుంది. तब ही हमारी प्रार्थना पवित्र लोगों की प्रार्थना में మనం मिलेगा। పాపములో నిలిచి ఉండి ప్రభువాన్ని దర్శించు ప్రభువా, మా దేశాన్ని దర్శించు ప్రభువా వ్యర్థం కదా. हम पाप में रहकर प्रभु उसका दर्शन करे, हमारे देश का दर्शन करे, ये व्यर्थ है। 7 అనుభవాల్లోకి నువ్వు రావాలి. और ये 7 अनुभव में నెంబర్ 1, सबसे पहला కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకో. आंसू के साथ प्रभु के चरण को पकड़। నెంబర్ 2, दूसरी बात యేసయ్యతో అన్యోన్య సహవాసం చేయి. यीशु मसीह के साथ संगति करो। నెంబర్ 3, नंबर 3 సరైన రీతిలో బాప్తిస్మాన్ని పొందు. और ठीक तरीके से बपतिस्मा पाओ। నెంబర్ 4, चौथा వాక్యముతో కడుగబడు. वचन के द्वारा 2। నెంబర్ 5, और 5वां దేవుని అగ్ని చేత కాల్చబడు. परमेश्वर के आग के द्वारा जलाए जाए। నెంబర్ 6, और छठी बात ఆభరణములు తీసివేయి. हर प्रकार के गहना निकाल दे। నెంబర్ 7, और 7वां శ్రమలలో శుద్ధీకరణ చేసుకో. और हर प्रकार के सताव में पवित्र बनो।